హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమ్మని అమ్మ రుచులు. ఈరోజు మనం పెసరెట్టు అల్లం చట్నీ చేసుకుందాము. ముందుగా పెసరెట్టు చేసుకోవడానికి ఒక గ్లాసుడు పెసరపప్పు తీసుకున్నాను. గ్లాసుడు పెసరపప్పుకి టీ గ్లాసు కంటే తక్కువ బియ్యము, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్నాక ఒక రాత్రంతా నాననివి విగొండి ఇలా పొట్టుపోకుండా పైన కడిగి మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఈ మిక్సీ జార్లో వేసేటప్పుడు పైనవి ఇలా దేవి వేసుకుంటే లోపల ఉన్న ఇసుక రాళ్ళు లాంటివి అడుగుకి చేరిపోతాయి. ఇప్పుడు దీనిలో కారానికి తగినంతగా నేనైతే 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసిన పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాము. మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా మెత్తగా స్మూత్గా ఉండాలి పిండి. మరి గట్టిగా కాకుండా కొద్దిగా వాటర్ వేసి కొంచెం జారుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే దోశ క్రిస్పీగాను కావాలంటే మెత్తగాను కూడా వస్తుంది. ఇప్పుడు అల్లం చట్నీ చేసుకుందాము. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని 1 స్పూను ఆయిల్ వేసుకొని ఒక 2 ఇంచులు అల్లాన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక 3 పండుమిర్చి కట్ చేసినవి వేసుకోవాలి. కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. 4-5 వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఫ్రై అయ్యాక 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు, 1 ఉల్లిపాయను కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక 2 స్పూన్ల పుట్నాల పప్పు కూడా వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఇలా ఫ్రై అయ్యాక 1 టమాటాను కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ అంత చింతపండు, కొద్దిగా బెల్లం కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. టీ గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని కొద్దిసేపు కరిగే వరకు బెల్లం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికింది. చివరిగా కొత్తిమీర కూడా వేసుకొని దింపి పక్కన పెట్టుకుందాం. చల్లారాక దీన్ని గ్రైండ్ చేసుకుందాము. మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. అల్లం చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము. అల్లం చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పెసరట్టు వేసుకుందాము. పెసరట్టు వేయటానికి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ఒక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు దోశ తవ్వని తీసుకొని స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి వేడెక్కాలి. తవ్వ వేడయ్యాక స్లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండిని తీసుకొని గరిటెతోని వేసుకోవాలి. ఇలా వేసాక రౌండ్గా పల్చగా ఇలా అనుకుంటే ఎంత పల్చగా కావాలనుకుంటే అంత పల్చగా వస్తాయి. అంటుకుంటాయి అనుకుంటే ఉల్లిపాయ రుద్దుకుంటే సరిపోతుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పైనుండి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను పచ్చిగా ఉన్నప్పుడే ఇలా అట్లకాడితోని అంటూ ఉంటే అట్టు నుండి ఉల్లిపాయలు విడిపోవు. పెసరట్టు ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది. పల్చగా ఉంది కాబట్టి రెండో వైపు తిప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇంకొక అట్టు వేసుకుందాము. సేమ్ ప్రాసెస్లోనే ఒక గరిటె పిండిని తీసుకొని పలచగా రౌండ్గా వచ్చేలాగా వేసుకోవాలి.
దోశలు రావు అనుకుంటే మాత్రం తవ్వాకి ఉల్లిపాయ రుద్దుకొని వేసుకోండి. చాలా పల్చగా వస్తాయి అంటుకోకుండా. పైనుండి ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాము. పైనుండి ఒక స్పూను ఆయిల్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇలా ఉల్లిపాయలు విడిపోకుండా అట్ల కాడతోని ఇలా పచ్చిగా ఉన్నప్పుడే అంటే విడిపోవు. పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. ముందుగా చేసి పెట్టుకున్న అల్లం చట్నీతోని తింటే చాలా రుచిగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. మీరు కూడా ఇలా అల్లం చట్నీ పెసరట్టు వేసుకొని టేస్ట్ చూడండి.